ధనుర్మాసం అంతా మనకి ఒక పెద్ద పండగలాగే జరుగుతూ ఉంటుంది. కూడారై ఉత్సవం అన్నది ఎన్నో వైష్ణవ ఆలయాలలో భగవంతునికి కేవలం ఒక్కరోజు ఎందుకు సమర్పించాలి, దీని గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాసం అంతా మనకి ఒక పెద్ద పండగలాగే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ధనుర్మాసంలోనే ఇంకొక పెద్ద పండుగ కూడా దాగి ఉంది. దాన్ని కూడారై అంటారు. కూడారై ఉత్సవం అన్నది ఎన్నో వైష్ణవ ఆలయాలలో జరిపిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి కూడారై అన్న వెంటనే మనకి కనిపిస్తుంది చిన్ని చిన్ని అంటే గంగాళాలు అని అప్పుడు అనేవారు. కానీ ఇప్పుడు గంగాళాల్లో కాకుండా చిన్ని చిన్ని కలశాలలో చక్కగా పాయసము అంటే పరమాన్నము అన్నది తయారు చేసి, అది కూడా ఎంత అద్భుతంగా అంటే ఒక్క చుక్క నీరు కూడా తగలకుండా కేవలం ఆవు పాలతో ఆవు నెయ్యితో అన్నాన్ని చక్కగా వండి పరమాన్నం ఏదైతే ఉంటుందో దాన్ని స్వామివారికి సమర్పించటం, గోదాదేవికి సమర్పించటం, ఆ తర్వాత అక్కడ ఆ ఆలయంలో ఉన్నవాళ్ళు అందరికీ పంచిపెట్టడం. ఇది మనకి 108 పాత్రలు, చిన్న చిన్న పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటితో పాయసాన్ని చేసి పరమాన్నాన్ని చేసి సమర్పించటం అన్నది కనిపిస్తుంది. దీన్నే కూడారై ఉత్సవం అని అంటారు. అయితే ఇలా ఎందుకు చేయాలి, మరి ఏ రోజు చేయాలి, ఇలా భగవంతునికి కేవలం ఒక్కరోజు ఎందుకు సమర్పించాలి, దీని గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. భూదేవియే గోదాదేవి అని అంటూ ఉంటాంగా. భూదేవికి ఎప్పుడు ఇవ్వడమే వచ్చు. తిరిగి ఏం తీసుకుంటుంది అంటే ఏమీ తీసుకోదు. అలాగే గోదాదేవికి ఇవ్వడమే వచ్చు. భగవంతుని దగ్గర భక్తి ఇవ్వటం వచ్చు. ఇక మనలాంటి వాళ్ళకి ఆ భక్తి అన్నది నేర్పించి అందరం తరించిపోదాము అనేటట్టుగా మనల్ని కూడా ఆ మార్గంలో నడిపించటం అన్నది వచ్చు. గోదాదేవి తిరుప్పావై పాసురాలను రచన చేసింది. ఈ తిరుప్పావైనే ప్రతినిత్యం ధనుర్మాసం అంతా ఒక 30 రోజులు మనం వింటూ ఉంటాం, పఠిస్తూ ఉంటాం. ఆ తర్వాత భోగి రోజున ఎంతో అమితానందాన్ని పొంది భోగమును అనుభవిస్తూ రంగనాథ స్వామిలో ఐక్యమైపోవడం. ఆ రోజే మనకి గోదా కళ్యాణం కూడా ఆలయాల్లో జరిపిస్తూ ఉంటారు. ఈ విషయం కూడా తెలుసు. అయితే కేవలం తిరుప్పావై అనేటట్టుగా ఒక 30 పాసురాలు మాత్రమే కాదు, 143 పాసురాలతో తిరుప్పావై అని మాత్రమే కాకుండా వేరే పాసురాలని కూడా గోదాదేవి రచన చేసింది. వాటినే నాచియార్ తిరుమళి అని అంటారు. ఈ నాచియార్ తిరుమళిలో ఒక భాగం ఈ తిరుప్పావై అని మనం చెప్పుకోవాలన్నమాట. అందుకే ఈ నాచియార్ తిరుమళి అంటే మొత్తం 143 పాసురాలు. ఇందులో కూడా కొన్ని విభాగాలు ఉన్నాయి. అలా కొన్ని విభాగాలలో మళ్ళీ కొన్ని పాసురాలు ఈ రకంగా ఉన్నాయన్నమాట. ఒకానొక సమయంలో రామానుజాచార్యులు వారు శిష్య బృందంతో కూర్చున్నప్పుడు ఒక ఆలయంలో ఆయన ప్రవచన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ 143 పాసురాలు ఏవైతే ఉన్నాయో వీటి నిర్వచనాన్ని చెప్తున్నారు. అటువంటి సమయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాటికి కూడా విభాగాలు ఉన్నాయి కదా. ఒక విభాగంలో 10 పాసురాలు ఉన్నాయి. ఆ పాసురాలు చదువుతున్నారు, వాటి నిర్వచనాన్ని అక్కడ అందిస్తున్నారు. అటువంటి సమయంలో ఆ పాసురాలలో ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది ఆయనకి. ఆయన తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు అంటే అక్కడ 2వ పాసురంలో, అంటే ముఖ్యంగా 2 పాసురాలని అంటారు ఈ 10 పాసురాలలో. ఆ 2 పాసురాలలో గోదాదేవి ఒక మాట చెప్తుందట. ఇంకా చెప్పాలి అంటే ఒక మొక్కుకుంటుంది. ఏమని అంటే అక్కడ మనకి అంటే ఈ శ్రీవిల్లిపుత్తూరు అలాగే మధురై పుణ్యక్షేత్రం దానికి కొద్దిగా సమీపంలోనే అళగర్ కోయిల్ అని ఒక ఆలయం ఉంటుంది. అక్కడ స్వామి చాలా అందంగా ఉంటారట. ముఖ్యంగా ఆ ఉత్సవమూర్తి ఏదైతే ఉందో అది ఇంకా అందంగా ఉంటుందట. అక్కడ అమ్మవారు అంటే గోదాదేవి అక్కడికి వెళ్ళి స్వామివారిని మొక్కుకున్నారు. ఏమని అంటే స్వామి, మరి నేను ఈ 30 పాసురాలతో కాత్యాయని వ్రతం అన్నది ఏదైతే ఉందో, ధనుర్మాస వ్రతం ఏదైతే ఉందో ఇది పూర్తి చేశాను. మరి తన లక్ష్యం ఏమిటి అంటే రంగనాథ స్వామిని వివాహం చేసుకోవటం కదా. మరి అందుకే స్వామి, నేనైతే నా పని చేశాను, రంగనాథ స్వామిలో ఐక్యమైపోవాలి, నాకు ఆయనతోనే వివాహం జరగాలి. ఇలా జరిగినట్లయితే నీకు నేను 108 గంగాళాలతో, మనమైతే ఇప్పుడు చిన్న చిన్న పాత్రలు చూస్తూ ఉంటాం ఆలయాలలో, పెద్ద పెద్ద పాత్రలు కదా గంగాళాలు అంటే, 108 గంగాళాలతో పాయసాన్ని నేను వండి, అది కూడా మామూలుగా కాదు, చక్కగా నెయ్యి పోసి ఆవు పాలతో
అలా నేను నీకు సమర్పిస్తాను, ఒకవేళ నా పని కనుక అయినట్లయితే అన్నట్టుగా ఆవిడ మొక్కుకుంటారు. దీన్నే తిరుమాళై సోలై అని కూడా అంటూ ఉంటారు. ఈ ప్రదేశాన్ని అరగల్ కోయల్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారు మొక్కుకుంటారు. మొక్కుకున్న తర్వాత ఆవిడ అంటారు, స్వామి ఇప్పుడైతే నేను నోటి మాటతో అంటే మనస్సంకల్పం ఏదైతే ఉంటుందో దాంతో నీకు చెల్లించేసుకుంటున్నాను మొక్కు. అంటే ఇప్పుడు నేను సమర్పిస్తున్నాను నేను అనుకుంటున్నాను, కానీ కళ్యాణం జరిగిన తర్వాత అప్పుడు నేను నీకు 108 గంగాళాలతో పరమాణాన్ని నీకు సమర్పిస్తాను అని చెప్పి మొక్కుకున్నారు. ఆ తర్వాత కథ ఎలా ముందుకు వెళుతుంది అంటే అమ్మవారి యొక్క భక్తి, అమ్మవారి యొక్క ప్రేమ ఇదంతా చూసిన రంగనాథ స్వామి అమ్మని స్వయంగా ఆహ్వానిస్తారు. శ్రీరంగం పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉత్సవమూర్తులతో గోదాదేవికి కళ్యాణం దగ్గరుండి తన తండ్రి విష్ణు చిత్తుల వారు జరిపిస్తారు. ఈ వైభవం అంతా ఒక ఎత్తు. అలా కళ్యాణం అయిపోయింది. ఆవిడ అక్కడికి కొద్ది రోజుల్లోనే అక్కడ శ్రీరంగంలోనే స్వామి అంటే ఆ రంగనాథ స్వామిలో ఐక్యమైపోయారు అంటారు. అక్కడ నేటికి మనం గోదాదేవి యొక్క విగ్రహాన్ని కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇది చదువుతున్నప్పుడు అంటే అమ్మ మొక్కుకున్నారా అంటే అమ్మ ఎప్పుడు మొక్కుకున్నారు అంటే గోదాదేవి ఉన్నప్పుడుది అక్కడి నుంచి ఒక సుమారు 3000-4000 సంవత్సరాల తర్వాత రామానుజాచార్యుల వారు వచ్చారు. ఆయన అప్పుడు తెలుసుకున్నారు అమ్మ మొక్కుకుంది, కానీ మొక్కు తీర్చిందా లేదా, మరి దీని గురించి తెలుసుకోవాలి కదా. ఆయన శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే మహాపండితులు ఉంటారో, మహానుభావులు ఉంటారో, పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మరి అమ్మ అలా రంగనాథ స్వామిలో ఐక్యమైపోయింది కదా, ఈ మొక్కు తీర్చుకుందా లేదా, మొక్కులు అంటే తీర్చుకోవాలిగా, మరి అలా తీర్చుకోకపోతే అప్పటికే కొన్ని 4000 సంవత్సరాలు అయిపోయాయి. సర్లేని అదేముంది, అమ్మ మొక్కుకుంది, ఆవిడ ఇష్టం రంగనాథ స్వామిలో ఐక్యమైపోయిందని అనుకోలేదు రామానుజాచార్యుల వారు. మొక్కుకున్నారు అంటే తీర్చుకోవాలి, ఇది ఆయన ఉద్దేశం. విష్ణు చిత్తుల వారు ఏమైనా తీర్చారా అని కనుక్కున్నారు. ఇంత కష్టపడ్డారు పాపం ఆయన, కానీ ఎక్కడా ఆయనకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అమ్మ మొక్కు తీర్చిందనో లేకపోతే విష్ణు చిత్తుల వారికి ఈ విషయం తెలిసి ఆయన మొక్కు తీర్చారనో ఎక్కడా ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. అప్పుడు ఆయన అనుకున్నారు, మరి ఈ మొక్కుని నేను తీరుస్తాను, అమ్మ బదులు నేను తీరుస్తాను అని అనుకున్నారు. ఏ ఆలయానికైతే అమ్మ వెళ్ళి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా అళగర్ కోయిల్ అని, అక్కడికి వెళ్ళి స్వామి మరి గోదాదేవి మొక్కుకుంది కదా, అందుకని ఆ మొక్కు నేను చెల్లిస్తాను అనేటట్టుగా ఏ పాసురాలలో అయితే ఆయన ఈ మొక్కు గురించి ప్రస్తావన ఆయనకి కనిపించిందో ఆ పాసురాలను ఆధారంగా చేసుకుని, అంటే ఎవరూ చెప్పరుగా, ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయం, ఆ పాసురాల ఆధారంగా అమ్మ మొక్కుకుంది కానీ మొక్కు తీర్చలేదు అనే విషయాన్ని ఆయన గ్రహించారు. అయితే ఏ రోజు చేస్తూ ఉంటారు ఈ ఉత్సవం అంటే ఈ కూడారై అన్నది అమ్మ 2వ పాసురంలో, అంటే మళ్ళీ మనం తిరుప్పావై పాసురాలకి వెళ్ళిపోతే అక్కడ 2వ పాసురంలో అమ్మ ఒక మాట చెప్తారట. అప్పుడే కదా కాత్యాయని వ్రత వైభవం గురించి తెలుసుకుని ఆవిడ వ్రతం చేస్తూ ఉంటారు. ఆవిడ కృష్ణుడితో అంటారు, ఓ కృష్ణ పరమాత్మ, మేము నెయ్యిని విడిచిపెడతాం, మేము పాలను విడిచిపెడతాం, మేము అన్నాన్ని విడిచిపెడతాం, మేము అన్నిటినీ విడిచిపెడతాం, అలాగే మేము అందంగా ముస్తాబవటం వాటన్నిటినీ కూడా విడిచిపెడుతున్నాం, మేము కాటుకొని విడిచిపెడుతున్నాం, అంటే మా ధ్యాస అంతా నీ గురించే, మేము అందంగా ముస్తాబవ్వాలని, పువ్వులు పెట్టుకోవాలని, ఇలా ఉండాలని అదేమీ లేదు, అన్నీ విడిచిపెడుతున్నాము, కేవలం నీ ధ్యాస, నీ గురించే మా ప్రార్థన తపన, ఈ వ్రతం అంత దీక్షతో చేస్తామని మేము అన్నీ విడిచిపెడుతున్నాం, పదార్థాలు మధుర పదార్థాలు అని ఆవిడ చెప్తారు 2వ పాసురంలో. ఇక 27వ పాసురంకి వచ్చేటప్పటికి అక్కడ ఆవిడ అంటారట స్వామితో, స్వామి ఇక చాలు, మేము ఇప్పటిదాకా చాలా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో నీ వ్రతం ఏదైతే ఉందో, అంటే అదే నిన్ను చేరుకునే వ్రతం ఏదైతే ఉందో అది మేమైతే చేశాం, ఇన్నాళ్ళు ఊళ్ళని నియమాలు పాటించాంగా, అందుకని ఇప్పుడు మాకు మధుర పదార్థాలు కావాలి, ఇప్పుడు మాకు కాటుక కావాలి, మాకు గాజులు కావాలి, ఆభరణాలు కావాలి, అవన్నీ కూడా నువ్వే మాకు ఇవ్వాలి, ఎందుకంటే నీకోసమేగా పక్కన పెట్టాం అని హక్కుతో అమ్మవారు 27వ పాసురంలో ఆ వైభవం మనకి కనిపిస్తుంది. అడుగుతూ ఉంటారట, చాలా రోజులైంది మేము ఇవన్నీ పక్కన పెట్టేసి, కాబట్టి మాకు అవన్నీ నువ్వే ప్రసాదించాలి అని అమ్మ అడుగుతారు. ఈ విషయం కూడా రామానుజాచార్యుల వారికి తెలుసు. అందుకే ఆయన అనుకుంటారు, ఏ పాసురం అంటే 27వ పాసురం, ఆ పాసురంలో అమ్మ మాకు కావాలి అని కోరుకుందో అలాగా ఎలాగో మొక్కుకుంది కాబట్టి ఈ 108 గంగాళాలతో ప్రసాదం అన్నది 27వ పాసురం ఎప్పుడైతే చదువుతారో అప్పుడు సమర్పిస్తాను అని ఆయన అనుకున్నారు. కాబట్టి ఆ తిథి రోజు ఆ రోజు ఆయన ఆలయంలో సమర్పించారు.
అదే ఆచారం అన్నది నేటికీ కొనసాగుతోంది. కాబట్టి కూడారై అనేటట్టుగా ఇక గోదా కళ్యాణానికి చివరిలో అంటే 27వ పాసురం చదివేటప్పుడు ఆ రోజు ప్రత్యేకంగా చిన్ని చిన్ని పాత్రలలో, గంగాళాలతో ఇప్పుడు మనం పెట్టలేం కాబట్టి చిన్న చిన్న పాత్రలతో పరమాన్నాన్ని తయారు చేసి అటు స్వామికి అలాగే గోదాదేవికి కూడా అందించటం అన్నది, నివేదించటం అన్నది ఆనవాయితీగా వచ్చింది. ఇంతేనా? కాదు. ఇక్కడ ఇంకొక చమత్కారం కూడా ఉంది. ఇలా మొక్కు తీర్చేశాను తల్లి అంటూ మళ్ళీ శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క స్వరూపం ఉందిగా, అక్కడికి వెళ్ళి తల్లి మరి నువ్వు ఎప్పుడో మొక్కుకున్నావు, ఈ విషయం నాకు తెలిసింది, అందుకే నీ ముక్కు నేను తీర్చేశాను అని రామానుజాచార్యులు వారు చెప్తారు గర్వంగా. అప్పుడు అమ్మవారు ఎంతగానో ఆనందించి అక్కడ గర్భగుడిలో అమ్మ ఉంటారు కదా, మనకి చెప్తూ ఉంటారనమాట పెద్దలు. ఆ గర్భగుడి నుంచి అమ్మవారు కొద్దిగా ముందుకే వస్తారట. ఒక్కొక్కడ చిన్న మంటపం కూడా ఉంటుంది. ఆ మంటపం దగ్గరికి వచ్చి అమ్మ నించుని ఆనందంగా అన్నన్ అని పిలుస్తుందట. అన్నా అని పిలిచింది రామానుజాచార్యులు వారిని. ఎందుకు అంటే నేను ఆ పని చెయ్యలేకపోయాను, మొక్కు తీర్చలేకపోయాను, మరి నువ్వు తీర్చావంటే నువ్వు నా పుట్టింటి వాడివి, నేను ఏదైతే చెయ్యాలనుకున్నానో అది నేను చెయ్యలేకపోయాను, నువ్వు తీర్చావు, కాబట్టి నువ్వు అన్నా, నువ్వు నాకు అన్నా అని పిలిచిందట. ఆ పిలుపు రంగనాథ స్వామి విన్నారు, ఆ పిలుపు రామానుజాచార్యులు వారు కూడా విన్నారు. ఆ పిలుపు నిజంగా అంటే గోదాదేవి మనం సాధారణంగా ఆలయాలలో అవి కేవలం విగ్రహాలు అని అనుకుంటే సరిపోదు. ఏ రకంగా అయితే శ్రీరంగంలో రంగనాథ స్వామి అలా అక్కడ కొలువుతీరి ఉన్నారు అంటామో అలాగే గోదాదేవి కూడా అంటే ఆవిడ బయటికి వచ్చి అన్నా అని పిలుస్తుందట రామానుజాచార్యులు వారిని. ఈ వైభవం కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి ఈ కూడారై ఉత్సవం జరుపుకుంటున్నప్పుడు. నమస్తే.